హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిగ్నల్ టీవీ డిజిటల్. నేను మీ యాంకర్ జాస్మిన్. సో ఈ రోజు మనం చెప్పుకునేది ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనమాట. సో అసలు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరు వెళ్తున్నారు అని చెప్పేసి అందరికీ ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది కదా. సో ఎవరెవరు వెళ్ళబోతున్నారు అని చెప్పేసి, ఆ వైల్డ్ కార్డ్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పేర్లు ఏంటి, ఎవరు వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, సో అవన్నీ కూడా నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్పేస్తాను అనమాట. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. సో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే నేను చెప్పబోతున్నాను. ఎందుకు పర్టికులర్ ఆ పర్సన్సే ఎందుకు బిగ్ బాస్లోకి మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వెళ్తున్నారు అని చెప్పేసి. సో ఫస్ట్ మనం చెప్పుకున్నట్లయితే నాకు ఒక దగ్గర ఏమనిపించిందంటే, అంటే బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి చెప్పే ముందు మీకు కూడా అనిపించిందో లేదో కామెంట్ చేయండి. యాక్చువల్లీ బిగ్ బాస్కి నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, ఒక 180 మెంబర్స్ వరకు ఇంటర్వ్యూస్ అనేది జరుగుతుంది సెలక్షన్ ప్రాసెస్లోని. సో వాళ్ళు ఒక్కొక్క టీం అనుకుంటారు. ఆ టీంలో కొంతమంది చాలా వరకు రిజెక్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. అంటే అందరూ ఆల్మోస్ట్ సెలబ్రిటీస్నే కదా వాళ్ళు సెలెక్ట్ చేసుకునేది. సో వీళ్ళు 14 మంది కంటెస్టెంట్లని హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాక మిగతా వాళ్ళందరిది రిజెక్ట్ అయి ఉంటుంది కదా. దెన్ నాకు అనిపించింది ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో ఆల్రెడీ సీజన్ 1 నుంచి ఇప్పుడు సీజన్ 7 వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో నుంచి ఒక్కొక్క కంటెస్టెంట్ని అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా బిగ్ బాస్ టీం వాళ్ళు తీసుకున్నారు. బట్ నాకేమనిపించిందంటే, అరే ఆల్రెడీ వాళ్ళు వెళ్ళారు, ఎక్స్పీరియన్స్ అయ్యారు, చూశారు, వచ్చారు కదా, దెన్ మళ్ళీ వాళ్ళకి ఎందుకు అవకాశం ఇచ్చారు? ఎవరైతే రిజెక్ట్ అయ్యి ఉంటారో ఈ సీజన్కి వెళ్ళే వాళ్ళు, ఎవరైతే వాళ్ళు రిజెక్ట్ చేశారో వాళ్ళకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా పంపిస్తే బాగుండేది కదా. అంటే వాళ్ళకి చూసుంటే ఒక ఛాన్స్ అనేది వాళ్ళకి ఇచ్చింటే బాగుండేది కదరా అని నాకు అనిపించింది. మరి మీకేమనిపించిందో మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. సో ఇంకెందుకు వెయిటింగ్, సో ఎవరు వెళ్తున్నారు ఏంటి అని చెప్పేసి మీరు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారు కాబట్టి సో చెప్పేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి హారిత. సో సీజన్ 1లో మనకి తెలుసు హారిత చాలా ఎంటర్టైన్మెంట్ చేసింది. సో ఆమెను ఒక ఎంటర్టైన్మెంట్ బేస్లో ఆమెను తీసుకుంటున్నారనమాట. అంటే ఆమె కొంచెం నోరు కూడా ఎక్కువే అని చెప్పుకోవచ్చు. నోరు అంటే ఇన్ ద సెన్స్ బ్యాడ్ వే కాదు, గుడ్ వేలోనే. అంటే ఏదైనా స్టాండ్ తీసుకోవడం కానీ, తను మాట్లాడే పద్ధతి కానీ అవన్నీ ఓవరాల్గా చాలా బాగుంటుంది. ఎక్కువగా బిగ్ బాస్ టీమ్ ఆమెను తీసుకోవడానికి ఏంటి రీజన్ అని అంటే ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఆఫ్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ హారిత దగ్గర అయితే దొరుకుతుందనమాట. సో అందుకని చెప్పేసి ఆమెను తీసుకుంటున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి రోహిణి. మీ అందరికీ తెలుసు జబర్దస్త్లో ఆమె చాలా ఫేమ్ అయిపోయింది. అండ్ అలాగే ఆమె కొన్ని సినిమాలు కూడా తీసింది. సో ఈమె వచ్చేసి ఆల్రెడీ బిగ్ బాస్లోకి వెళ్ళింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక ఛాన్స్ అనేది ఆమెకి ఇస్తారు. సీజన్ 2 సీజన్ 3 అనుకుంటా ఆమె బిగ్ బాస్లోకి వెళ్ళింది. కాకపోతే మళ్ళీ ఒక ఛాన్స్ అనేది ఆమెకి ఇస్తారు. అప్పుడు ఆమె ఏంటంటే ఎలిమినేషన్కి అనేది నామినేషన్స్కి ఆమె స్వైప్ అయిందనమాట. వేరే తన ఫ్రెండ్ కోసం ఆమె స్వైప్ అయ్యేసి బయటకు వచ్చేసింది. సో మళ్ళీ అరే ఈమెకు ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. అలాగే హౌస్ కూడా చెప్పుకున్నట్లయితే సీజన్ 8 సప్పగా ఉందన్నమాట. సో ఇలాంటి వాళ్ళని కొంచెం పంపిస్తే స్పైసీగా మారుద్ది అని చెప్పేసి రోహిణిని తీసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి గంగవ్వ. మనకందరికీ తెలుసు సీజన్ 4 ఒక రకంగా హైలైట్ అయ్యిందిరా. ఫస్ట్ చూడ్డానికి జనాలు ఇంట్రెస్ట్ చూపించారంటే వన్ అండ్ ఓన్లీ గంగవ్వ అని చెప్పొచ్చు. సో గంగవ్వ కోసమే చాలామంది సీజన్ 4ని చూశారు. ఆ తర్వాత అభిజిత్ సంథింగ్ ఓకే, బట్ ఫస్ట్ ఒక ఆడియన్స్కి చూడాలి అనిపించిందంటే అది గంగవ్వ కోసమే చూశారు. సో సీజన్ 8లో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా గంగవ్వ రాబోతుంది. ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనమాట. మనం సీజన్ 4లో కూడా చూసాం గంగవ్వ చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. సో దట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెహబూబ్ దిల్సే. సో సీజన్ 4లో మెహబూబ్ దిల్సే అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్. చాలామంది చాలా ఎమోషనల్ ఎలిమినేషన్ అదైతే. చాలామంది బాధపడ్డారు బయట కూడా, అరే అన్ఎక్స్పెక్టెడ్ తిని ఎలా ఎలిమినేట్ అయ్యాడు అని చెప్పేసి. అండ్ తను కూడా చాలా సాడ్ ఎలిమినేషన్ అని చెప్పుకోవచ్చు. అంటే స్టేజ్ పైన ఏడవడం కానీ, ఇది ఒక నా డ్రీమ్, బట్ ఇలా కొన్ని వీక్సే ఉండి బయటికి రావడం అనేది. ఎందుకంటే తను టాస్క్లో మాత్రం మెహబూబ్ సూపర్ ఆడేవాడు, కాకపోతే కొంచెం కన్నింగ్ అనిపించుండే. ఓవరాల్గా ఉన్నట్టు రివ్యూ చెప్పాలి కాబట్టి చెప్తున్నా. నాకైతే మెహబూబ్ దిల్సే సెల్ఫిష్ అనిపించిండు. బట్ అది తను కూడా చెప్పాడు, నేను గేమ్ విషయంలో సెల్ఫిష్ బికాజ్ నేను టైటిల్ విన్నర్ అవ్వాలనుకుంటున్నాను. అందులో తప్పు లేదు. సో మెహబూబ్ దిల్సే తర్వాత నెక్స్ట్ ఎవర్రా వెళ్తున్నది అని అంటే మన గౌతమ్ కృష్ణ లాస్ట్ సీజన్లో వచ్చాడు, మీ అందరికీ తెలుసు. సో లాస్ట్ సీజన్లో వచ్చేసి అందరూ కస పొడి చేసి నామినేషన్లో దొబ్బి పడేసి ఆ తర్వాత జనాలందరూ
హౌస్ బయటకి దొబ్బి పడేసారు అనమాట. బట్ గౌతమ్ కృష్ణ ఆల్రెడీ తన గేమ్ మీరు చూసారు, కూల్ అండ్ కామ్. ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఓవర్ టెంపర్ అవుతుంటాడు. ఓకే, బట్ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్స్ తన పట్ల కూడా జరిగింది కాబట్టి సో గౌతమ్ కృష్ణ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి పావని, తను కూడా లాస్ట్ సీజన్లోనే ఉండే పావని. ఈమె నైని పావని వచ్చేసి ఎలిమినేషన్ అయ్యింది. సో తను అప్పుడు కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీగానే వచ్చింది, వైల్డ్ కార్డ్ ఎంట్రీగానే ఎంట్రీ ఇచ్చింది, ఎలిమినేట్ అయిపోయింది అన్ఎక్స్పెక్టెడ్గా. 1 వీక్ మాత్రం ఉంది అనుకుంటా ఆ పిల్ల, నాకు తెలిసి జస్ట్ 1 వీక్. ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలే ఓన్లీ 1 వీక్ ఉంటుంది ఈ అమ్మాయి అని. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు బిగ్ బాస్ అనేది కొంచెం కొంతమంది గేమ్ ఉంటుంది, కొంతమంది లైక్ టాలెంట్ ఉంటుంది, కొంతమంది టాక్టివ్ ఉంటారు, కొంతమంది ఎంటర్టైన్మెంట్ ఉంటారు, కొంతమంది గ్లామరస్ ఉంటారు. సో ఓవరాల్ అన్ని టైప్ ఆఫ్ వర్షన్స్ కలిపి బీబీ హౌస్లో పెడతాడు. సో నైని పవని అయితే 1 వీక్లో ఎలిమినేట్ అవుతుందని ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ తను 1 వీక్లో ఎలిమినేట్ అయింది కాబట్టి మళ్ళీ ఆమెకు ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి బిగ్ బాస్ టీం వాళ్ళు అయితే మళ్ళీ ఆమెను వైల్డ్ కార్డ్ ఎంట్రీగా సీజన్ 8లో తీసుకోవడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి టేస్టీ తేజ. సో టేస్టీ తేజ కూడా లాస్ట్ సీజన్లోనే ఉన్నాడు. చాలా ఎంటర్టైన్మెంట్ మనం చూసాము, చాలా తను కూడా కామ్గా ఉంటాడు, ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. సో టేస్టీ తేజను కూడా వాళ్ళు తీసుకుంటున్నారు, వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రాబోతున్నాడు. లాస్ట్కి వచ్చేసి ముక్కు అవినాష్. సో మనం చూసాను సీజన్ 4 నుంచే ఎక్కువ మందిని వైల్డ్ కార్డ్ ఎంట్రీగా తీసుకుంటున్నారు. చాలా మందికి కూడా బిగ్ బాస్ ప్రీలు ఎవరైతే ఉన్నారో అందరికీ ఎక్కువగా సీజన్ 1 ఇష్టము, ఆ తర్వాత సీజన్ 4 సీజన్ 2 ఇవి ఎక్కువ ఇష్టపడుతుంటారు. తర్వాత వచ్చినాయి అంత సప్పలే కానీ సో వీటిని ఎక్కువ ఇష్టపడతారు. సో సీజన్ 4 నుంచే ఎక్కువ మందిని వైల్డ్ కార్డ్ ఎంట్రీగా తీసుకుంటున్నారు. అందులో ముక్కు అవినాష్ వచ్చి మనకు తెలుసు సీజన్ 4లో కుమ్మి పడేసిండు. అసలు ఏమన్నా ఎంటర్టైన్మెంట్ ఇచ్చిండు, అసలు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిండు. బట్ అందరు ఏమనుకున్నారంటే అరే ఒక టైంలో అవినాష్ టైటిల్ విన్నర్ అవుతాడు అని చెప్పేసి అనుకున్నారు. కానీ అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్ అవినాష్ది కూడా జరిగింది. సో ఓవరాల్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి ఎలా ఛాన్స్ ఇచ్చారు వాళ్ళు, బీబీ టీం వాళ్ళు ఎలా డిజైన్ చేశారంటే అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్స్ ఏవైతే జరిగాయో వాళ్ళని తీసుకున్నారు, ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఎవరిస్తారని చెప్పేసి వాళ్ళని తీసుకున్నారు. సో ఈ 2 టైప్ ఆఫ్ వర్షన్లో ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని అయితే సీజన్ 8కి తీసుకోవడం జరిగింది. యాక్చువల్లీ నాకు తెలిసి వైల్డ్ కార్డ్ ఎంట్రీసే లేకుండే, కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎందుకు తీసుకున్నారంటే సీజన్ 8 అనేది మనము ఎవరినైతే ఎక్స్పెక్ట్ చేసామో అంటే నిఖిల్ కానీ ఫర్దర్గా అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే నిఖిల్ అండ్ పృథ్వీ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరికి కమాండ్గా ఫుల్ గొడవలు అవుతాయి, మస్తు ఉంటుంది సీజన్ అని చెప్పేసి అనుకున్నాము. బట్ వాళ్ళిద్దరే ఫ్రెండ్స్ అయిపోయారు, అంత సప్పగా నడుస్తున్న ఈ సీజన్ 8కి కొంచెం వీళ్ళని యాడ్ చేస్తే అదొక మసాలా పెప్పర్ లాగా సీజన్ అనేది కొంచెం హైలైట్ అవుతుంది అని చెప్పేసి వీళ్ళనైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా హౌస్లోకి పంపడం జరుగుతుంది. బట్ ఓవరాల్గా ఏంటర్రా అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఓకే బాగానే ఉంది. కాకపోతే నా ఒపీనియన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఆల్రెడీ అవకాశం సీజన్ 8కే సెలెక్షన్ చేసి ఎవరైతే ఛాన్స్ ఇవ్వలేదో వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చుంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ట్రూగా వాళ్ళకి అవకాశం ఇచ్చుంటే బాగుండేది అని నాకు అనిపించింది. మీకేమనిపిస్తుందో మీరు కూడా కామెంట్ సెక్షన్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.